ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 7వ అధ్యాయము 49 చదువుకుందాం. అయితే ధర్మశాస్త్రం ఎరగని ఈ జన సమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నా హృదయపు లోతులోంచి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ప్రభువు మనల్ని దీవించునుగాక. ప్రభువు మనల్ని దీవించాడు, దీవిస్తూ ఉన్నాడు, దీవించబోతూ ఉన్నాడు. ఎందుకంటే ఆశీర్వాదానికి వారసులు కావడానికి దేవుడు మనల్ని పిలిచాడు. శాపానికో ఉగ్రతకో వారసులు కావడానికి దేవుడు మనల్ని పిలవలేదు. మనల్ని ఆయన రక్షించాడు అనేది వాస్తవం. అనగా లోకము నుంచి పిలిచాడు అనేది వాస్తవం. సంఘంగా సమకూర్చాడు అనేది వాస్తవం. కాబట్టి ఈ పిలుపుల యొక్క ఉద్దేశం ఏంటంటే మనం శాపంలోనే ఉండకుండా శాపం నుంచి ఆశీర్వాదంలోకి రావాలి. వి షుడ్ బి ద బ్లెస్డ్ పీపుల్. దేవునికి స్తోత్రం. నాట్ కర్స్డ్ పీపుల్. సరే, దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, ఇప్పటి వరకు నడిపించాడు, ఇక ముందు కూడా నడిపిస్తాడు. ఇప్పటి వరకు నడిపించిన దేవుడు ఇక ముందు కూడా నడిపిస్తాడు. ఇప్పటి వరకు సహాయం చేసిన దేవుడు, ఆర్థికంగా, ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా సహాయం చేసిన దేవుడు ఇక ముందు కూడా మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత ఎపిసోడ్లో అనగా నిన్న క్రీస్తునందలి విశ్వాసం, ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్, 4 రకాల ప్రజలు ప్రభువుని విశ్వసించినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేశాను. మొట్టమొదటిగా సామాన్యులు విశ్వసించారు. ఆర్డినరీ పీపుల్ ఆర్ కామన్ పీపుల్, దే బిలీవ్ జీసస్ క్రైస్ట్. రెండవదిగా మనం ఆలోచిస్తే ద క్రౌడ్స్ ఆర్ ద మల్టిట్యూడ్, ఆ జనసమూహము ఆయన్ను విశ్వసించారు అనేటువంటి మాటను మనం అర్థం చేసుకోగలిగాం. మూడవదిగా మనం అర్థం చేసుకుంటే యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనం ప్రకారం ఫ్యూచర్ బిలీవర్స్ అనగా భవిష్యత్ విశ్వాసులు, ఆయన నామందు విశ్వాసం ఉంచిన వాళ్ళు లేదా ఉంచబోతున్న వాళ్ళు. యోహాను సువార్త 17వ అధ్యాయాన్ని ఆధారంగా చేసుకుని పోల్చి మనం నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. భవిష్యత్తులోని లేదా సమీప భవిష్యత్తులోని ప్రజలు అని చెప్పుకున్నాం. 4వదిగా సింహాసనం మీద ఉన్నటువంటి ప్రజలు, అధికారులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. సామాన్యులు మొదలుకొని సింహాసనం వరకు మీద ఉన్నవారి వరకు, అంతేకాకుండా సమూహం మొదలుకొని స్తోత్రం సమీప భవిష్యత్తులో ఉండబోయేటువంటి ప్రజలు ఆయన్ను విశ్వసించారు. విశ్వాసమునకు కర్త అయిన యేసును విశ్వసించారు. యేసును విశ్వసిస్తే విశ్వసించండి, లేకపోతే లేదని కాదు. దట్స్ నాట్ అన్ ఆప్షన్, దట్స్ ఆబ్లిగేషన్. కంపల్సరీగా విశ్వసించాల్సిందే, అంగీకరించాల్సిందే, మారు మనసు పొందాల్సిందే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం. దయచేసి తలలోంచండి. మీ ప్రార్థనా విషయాల కొరకు ప్రార్థించడానికి దేవుజనుడిగా నేను సిద్ధంగా ఉన్నాను. మీ ప్రార్థనా విషయాలు నాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. యూట్యూబ్లో స్ట్రీమింగ్ ఇదే టైంకి వస్తుంది కనుక యూట్యూబ్లో అంటే బయట వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని చూసేటువంటి అవకాశం ఉంది. వారు కూడా ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. వాక్యాలు మీద మీ అభిప్రాయాలు లేకపోతే ఏమైనా సందేహాలు ఉన్నా మీరు అడగండి. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలనాడు ఏలియాకు మీరు చెప్పినట్లుగా బయలుకు మోకాలు ఉన్నని 7,000 మందిని నేను ఏర్పరచుకుని ఉన్నాను, ఉంచుకుని ఉన్నానని చెప్పినట్లుగా ఈ కార్యక్రమం చూడడానికి శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసినది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షించడానికి మీరు ఏర్పాటు చేసుకున్న ప్రజల కొరకే మీకు వందనం చేస్తున్నాం. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ మాటలు వినిపించబోతుండగా మీ దాసుడు బలహీనుడు, మీ వాక్యం బలమైనది. మీ ప్రజలు బలహీనులు కావచ్చు, కానీ మీ వాక్యము, మీ ఆత్మ బహుబలమైనది. ఈ మాటలు వింటుండగా వారి జీవితాల్లో మీ కార్యం జరిగించండి. వారిని మీరు ఒప్పింపజేయండి. స్తోత్రం. సత్యమును వారు ఒప్పుకోవాలని ఆయన, మేమందరం సత్యమును సమ్మతించాల్సిందే. కనుక ఈ సమయంలో మాలో ఎవరైనా, ఈ కార్యక్రమం చూస్తున్న వారిలో ఎవరైనా శారీరక బలహీనతలతో గురైనట్లయితే, ఒకవేళ కోవిడ్ సింప్టమ్స్ ఏమైనా వాళ్ళ జీవితాల్లో ఉన్నట్లయితే, ఫీవర్, కోల్డ్, హెడేక్, బాడీ పెయిన్స్, ఇంకా టేస్ట్ కోల్పోవడం, ఇటువంటి ఏమన్నా బలహీనతలు ఉన్నట్లయితే వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. నజరేయుడైన యేసు నామములో వారిని మీరు దర్శించండి, స్వస్థపరచండి. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అని మీరు చెప్పారు కనుక ఆ వాగ్దానాన్ని, ఆ యొక్క నామాన్ని
యెహోవా రాఫా అనేటువంటి నామాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈ సమయంలో మా ప్రియులు అనారోగ్యంతో ఉండడం మీ చిత్తం కాదు. వారి అనారోగ్యం నుంచి ఆరోగ్యవంతులుగా లేచి మునుపటి ఆరోగ్యం బలంతో ముందుకు సాగాలి కనుక వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. శాంతి టీవీ కొరకు, శాంతి టీవీ బృందం కొరకే మీకు వందనం చేస్తున్నాం. టీవీ సెట్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి వ్యక్తి కొరకు, ప్రతి యవన బిడ్డ కొరకు, అయా సోదరుల కొరకు, పెద్దల కొరకు, తండ్రుల కొరకు, తల్లుల కొరకు, ఆంటీల అంకుల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా తండ్రి మీకు వందనాలు. ఈ దినమంతా మీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చమని, వారి జీవితాల్లో మీ కార్యం జరిగించమని, వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి, వారి రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. వాళ్ళ స్కూల్, కాలేజ్, ఫ్యాక్టరీ లేదా కంపెనీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆ ప్రతి పనిలో కూడా వారు మీ సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ మీ నడిపింపు కోరుకుంటూ వారు ముందుకు సాగుతూ సాయం చేయమని సకల ఘనత, మహిమ, ప్రభావాన్ని మీకే ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. మరొక పర్యాయము మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 7వ అధ్యాయము 49వ వచనం. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 7th chapter 49th verse. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయితే ధర్మశాస్త్రం ఎరుగని ఈ జన సమూహము, దేవుని స్తోత్రం, దిస్ ignorant rabble swarms around him because none of them know anything about the law. They are all cursed. This ignorant rabble swarms around him because none of them know anything about the law. They are all cursed. స్తోత్రం. మరొక తర్జుమాల నుంచి కూడా నేను చదువుతున్నాను. ద న్యూ కమ్యూనిటీ బైబిల్, న్యూ టెస్టిమెంట్ అండ్ సామ్స్, ఇది క్యాథలిక్ వారి తర్జుమా. దీంట్లోంచి కూడా నేను చదువుతున్నాను. స్తోత్రం. 7వ అధ్యాయము 49వ వచనం. బట్ దిస్ పీపుల్ హూ హ్యావ్ నో నాలెడ్జ్ ఆఫ్ ద లా ఆర్ అకర్స్డ్. దిస్ పీపుల్ హూ హ్యావ్ నో నాలెడ్జ్ ఆఫ్ ద లా ఆర్ అకర్స్డ్. వాడుక భాషలోంచి కూడా మనం చదువుకుందాం. WBTC, వరల్డ్ బైబిల్ ట్రాన్స్లేటర్స్ కార్పొరేషన్, బెంగళూరు వారి తర్జుమాది వాడుక భాష తర్జుమా 7వ అధ్యాయము 49వ వచనం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ధర్మశాస్త్రాన్ని, ధర్మశాస్త్రం గురించి ఏమీ తెలియని ఆ ప్రజల మీద దేవుని శాపము ఉందన్నట్లే అని అన్నారు. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను మరలా చదువుతున్నాను. అయితే ధర్మశాస్త్రమెరుగని ఈ జన సమూహము శాపగ్రస్తమైనదని వారితో అనేది. వారితో అనగా బంట్రౌతులతో పంపబడి ఖాళీ చేతులతో తిరిగి వచ్చిన వాళ్ళు, అనగా తమ మిషన్లో, తమ పనిలో, తమకు అప్పగించబడినటువంటి కర్తవ్యంలో పరాజయము పొందినటువంటి వాళ్ళతో చెప్పబడుతున్నట్టు మాట. ఈ ప్రజలు ఈ గుంపులుగా వెంబడిస్తున్నారే, విస్తారంగా జనసమూహం ఆయన వెనకాల వెళ్తున్నారే, వీళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు కాదు, వీళ్ళు శపించబడిన వాళ్ళు. దే ఆర్ అండర్ కర్ట్స్, శాపము కింద ఉన్నారు. వీళ్ళు శాపగ్రస్తులు, వీళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు కాదు, వీళ్ళు ధన్యులు కాదు అని వాళ్ళ యొక్క ఆవేశాన్ని వెళ్ళగక్కుతున్నటువంటి సందర్భం అది. పంపబడిన వాళ్ళు పరాజయంతో తిరిగి వచ్చారంటే పంపిన వారు కూడా పరాజయానికి లోనైనట్టే. వాళ్ళ ఈగో దెబ్బతినింది, వాళ్ళ ఈగో హర్ట్ అయింది. వాళ్ళు అంటున్నారు, సరే ఈసారికి వదిలేద్దాం, నెక్స్ట్ టైం చూద్దాం, నెక్స్ట్ టైం ఖచ్చితంగా పట్టుకోవాల్సిందే. పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం, ప్రయత్నాలు సఫలం కావడం లేదు, ఈసారి మాత్రం గట్టిగా పట్టుకోవడమే. కానీ ఒక విషయం, ఈ ప్రజలు ఈయన చుట్టూ తిరుగుతున్నారు చూసావా, ఈ ప్రజలు, వాళ్ళ గురించి మనం ఏదో మనోళ్ళని, మన సొంత జనులని మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళు శపించబడిన వాళ్ళు. వాళ్ళు ఎలా శపించబడ్డారు, ఎందుకు శపించబడ్డారు అనేటువంటి విషయాలు వాళ్ళు చెప్పడం లేదు. కానీ వాళ్ళు శపించబడ్డారు. దేనికి? శాపం ఎలా వచ్చింది వాళ్ళకి? అక్కడ రాయబడింది, ధర్మశాస్త్రము నెరుగని ఈ జనులు. వాళ్ళకి ధర్మశాస్త్రం తెలియదట. ధర్మశాస్త్రం తెలియకపోవడం ఏంటి? నిర్గమకాండము 20వ అధ్యాయం నుంచి 10 ఆజ్ఞలు, ఇక తర్వాత నియమాలు, సూత్రాలు, లేదా ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది. ధర్మశాస్త్రాన్ని ఎరగకుండా ఎలా ఉంటారు? ధర్మశాస్త్రాన్ని 2 విధాలుగా వారికి తెలుసుకునే అవకాశం ఉంది. ఒకటి వ్యక్తిగతమైన ధ్యానం ద్వారా, పర్సనల్ స్టడీ ద్వారా వాళ్ళు తెలుసుకోవచ్చు.
రెండోది, ధర్మశాస్త్రాన్ని దేవుని దాసులు బోధించడం ద్వారా వాళ్ళు తెలుసుకోవచ్చు. వాళ్ళకి తెలియలేదు అంటే దాని అర్థం అనగా వాళ్ళ వ్యక్తిగతమైన ధ్యానాల్లో వాళ్ళు పరాజయం చెందారని, అంతేకాకుండా వాళ్ళ మీద బోధకులుగా ఉన్నవారు బోధించడంలో వైఫల్యం చెందారని. ధర్మశాస్త్రం ఎరగకుండా ఉన్నారు, వాళ్ళు ఎరిగిన వాళ్ళే. కారణం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని వింటూ 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 అనేక సంవత్సరాలుగా వింటున్నారు కనుక వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు. ధర్మశాస్త్రము ఎరిగిన వారు కాదు, ఎరిగిన వారు మాత్రమే కాదు, ధర్మశాస్త్రము ఎరిగి ఉండి దాన్ని పాటించని వాడు శాపగ్రస్తుడు. ధర్మశాస్త్రము ఎరిగి ఉన్నారు, ధర్మశాస్త్రమందు అతిశయపడుతున్నారు, రోమాపత్రిక 2వ అధ్యాయంలో ఉన్నట్టుగా ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తున్నారు. ధర్మశాస్త్రాన్ని ఆలకిస్తున్నారు, మంచిదే. దాని ద్వారా అవగాహన పెంచుకుంటున్నారు, మంచిదే. ధర్మశాస్త్రంలోని కథలు తెలుసుకుంటున్నారు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క స్టోరీలు తెలుసుకుంటున్నారు, ప్రత్యక్ష గుడారం యొక్క కథనం తెలుసుకుంటున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ధర్మశాస్త్రము చెప్తున్నటువంటి జీవన విధానాన్ని మనం అనుసరించలేకపోవడం విచారకరమైన విషయం. ఈ ప్రవచనాత్మకమైన మాటలు విని గైకొనువాడు ధన్యుడు. కేవలం వినువాడు మాత్రం కాదు, కేవలం వినువాడైతే తనను తాను మోసపుచ్చుకుంటాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. కేవలం వినేవాళ్ళేనా? జస్ట్ వింటూ ఉన్నారా? బాగానే ఉంది, లేదో చెప్తున్నాడులేండి అన్నట్టుగా వినాలి కాబట్టి వింటున్నారా? విని వాటి ప్రకారం ప్రవర్తించువారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యపు అద్దంలో ముఖం చూసుకొని ముఖాన్ని సరిచేసుకోవడం అది. అవును, అద్దంలో ముఖం చూసుకున్నప్పుడు ముఖం సరిచేసుకుంటాం, బాగుంటే పర్లేదు. లేదంటే ఏదో ముడతుందనో, లేదా ఏదైనా మరకుందనో, ఏదైనా మచ్చ ఉందో దాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒక భౌతికమైనటువంటి దర్పణము, అద్దము, మిర్రర్ మన యొక్క ఆకారాన్ని, అందవికారమైన స్వభావాన్ని ఏ విధంగా తొలగిస్తుందో, మనలో ఉన్న మచ్చను తొలగించడానికి ప్రయత్నం చేస్తుందో, దేవుని వాక్యం కూడా మన విషయంలో అలాగే జరిగిస్తుంది. ఈ ప్రజలు శాపగ్రస్తులు. శాపగ్రస్తుల మధ్యలో సేవ చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇందులోంచి నేను మీకు శాపగ్రస్తులు అనే అంశం కింద 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి విషయము యెషయా గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనంలో మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనం. ఎవరు శాపగ్రస్తులు? ఎవరు శాపాన్ని అనుభవిస్తారు? అనగా ఆశీర్వాదము కాని దాన్ని అనుభవిస్తారు, అనర్థాన్ని ఎవరు తెచ్చుకుంటారు అనే దాని గురించి మనం ఆలోచిస్తే యెషయా గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనం. స్తోత్రం. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును ఈ వాక్య ప్రకారము బోధించకపోతే వారికి అరుణోదయము కలుగదు. అనగా నూతనమైనటువంటి ఉదయం ఉండదు, శుభోదయం ఉండదు. వాళ్ళు మరణిస్తారు, వారు శాపాన్ని కొని తెచ్చుకుంటారు. ఎవరంటే ఈ ధర్మశాస్త్ర వాక్య ప్రకారము బోధించని వాడు. ధర్మశాస్త్రము ఒకటి చెప్తుంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు మరొకటి చెప్పకూడదు. ధర్మశాస్త్రం ఒకటి బోధిస్తుంటే ధర్మశాస్త్రం చదివేవాడు, ధ్యానించేవాడు మరొకటి అర్థం చేసుకోకూడదు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందో దాన్నే మనం అర్థం చేసుకోవాలి. మన సొంత వ్యాఖ్యానాల్లోకి, సొంత అర్థాల్లోకి మనం వెళ్ళకూడదు. మొట్టమొదటి విషయం మనం ఆలోచిస్తున్నాం. ధర్మశాస్త్రము సరిగా బోధించని వారు శాపగ్రస్తులు. వాళ్ళు శాపగ్రస్తులు, వీళ్ళు శాపగ్రస్తులు అని మనం అనుకుంటున్నాం. చాలాసార్లు మనమే శాపగ్రస్తులుగా మారుతున్నామేమో. యెషయా గ్రంథంలో మొదటి 6 అధ్యాయాల్లో వాళ్ళకి శ్రమ, వీళ్ళకి శ్రమ, వాళ్ళకి శ్రమ అని చెప్పుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి దైవ దర్శనము కలిగిన తర్వాత యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో నాకు శ్రమ, నాకు శాపం, ఓ అంటూ మీ, నాకు కష్టం, నాకు నష్టం, నాకు అనర్థం అన్నాడు. ఇంతకుముందాక వాళ్ళకి వీళ్ళకి అన్నవాడే చాలాసార్లు మనం కూడా ఆరంభ దినాల్లో లేదా ప్రస్తుత దినాల్లో కూడా వాళ్ళకి వీళ్ళకి, వాళ్ళ విషయంలో వీళ్ళ విషయంలో అంటున్నాం. కానీ మన విషయాలు మనం ఆలోచించలేకపోవడం విచారకరమైన విషయం. స్తోత్రం. ధర్మశాస్త్రము నేరుగని ప్రజలు శాపగ్రస్తులు. స్తోత్రం. అనగా దాని అర్థం ఏంటంటే ఈ ప్రజలందరూ శాపగ్రస్తులు. ఇంకా చెప్పాలంటే ఈ పంపబడిన వాళ్ళు ఒట్టి చేతులతో తిరిగి వచ్చిన వాళ్ళు శాపగ్రస్తులు. మేము మాత్రమే, అనగా
ప్రధాన యాజకులమైన మేము, పరిశీలమైన మేము, శాస్త్రులమైన మేము మాత్రం ధన్యులం అని వాళ్ళు అనుకుంటున్నారు. చూడండి, ప్రతి వాళ్ళు దీవించబడ్డ వాళ్ళు, ఆశీర్వదించబడ్డ వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఆ శాపాలోంచి బయటపడ్డవాళ్ళు అనే సంగతిని వాళ్ళు మర్చిపోవడం లేదు. శాపం కింద ఉన్నాం, శాపం నుంచి మనం బయటపడ్డాం, దేవుల్లో ఉన్నాం, దేవుని చేత ఆశీర్వదించబడ్డాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయము, ధర్మశాస్త్రము సరిగా బోధించని వాడు శాపగ్రస్తుడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. You are busy analyzing the scriptures, poring over them, hoping to gain eternal life. Everything you read points to me. స్తోత్రం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ధ్యానిస్తున్నారు. మూలప్రతుల ఆధారంగా తీసుకొని ఆలోచిస్తే వాళ్ళు పరిశోధించడం లేదు. పారంపర్యాచారంగా ఏదో వ్యాఖ్యానాన్ని వెంబడి వెళ్తున్నారు తప్ప, స్తోత్రం, వాళ్ళు ఏమాత్రం గమనించండి, ధర్మశాస్త్రం విషయంలో వాళ్ళు పరిశోధన చేయలేకున్నారు, పరిశీలించలేకపోతున్నారు. లేఖనముల్లో బోధించబడినవి అలాగూ ఉన్నాయో లేదో అన్నట్టుగా చూడలేకపోతున్నారు. అంటే బిజీగా ఉన్నారు, అనగా సమయం లేదు, సమయం చాలడం లేదు. ఈ రోజుల్లో కూడా సంఘాలు ఎవరికి వాక్యం వినే టైం లేదు. అనవసరమైన విషయాలకి, వేలం పాటలకో, వెరి పనులకో, ఇంకా కేక్ కటింగ్లకో, ఇంకా వేటుకో సమయం ఉంది, కానీ వాక్యానికి మాత్రం సమయం లేకపోవడం విచారకరమైన విషయం. మనం ఆలోచిస్తున్నట్టు మొట్టమొదటి విషయము, ధర్మశాస్త్రము సరిగా బోధించని వాడు ఎవరైనా సరే, వాడు అనగా ఒక ప్రమాణ ప్రకారం, ఒక సిస్టమేటిక్గా, అనగా సత్యవాక్యమును సరిగా విభజించకపోతే వాడు శాపాన్ని కొని తెచ్చుకుంటాడు. వాడు సిగ్గుపడేటువంటి పనివాడిగా మారుతాడు. సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా కాదు, సిగ్గుపడాల్సినటువంటి, తలదించుకోవాల్సినటువంటి అవమానానికి గురయ్యేటువంటి అవకాశం అతనికి ఉంది. ఎందుకంటే అరుణోదయము కలుగదు. అరుణోదయపు అనుభవాన్ని వాడు పోగొట్టుకుంటాడు. నూతనమైనటువంటి ఉదయపు అనుభవాన్ని పోగొట్టుకుంటాడు. రెండవది, ధర్మశాస్త్రాన్ని పరిశోధించని వారు. స్తోత్రం. ధర్మశాస్త్రం పరిశోధిస్తున్నామా? ఆదివారం మాత్రమే ఉదయం లేచి కాస్త బైబిల్ దుమ్ము దులిపేసి బైబిల్ చేతిలో పట్టుకొని వస్తున్నాం. ఈ రోజుల్లో బైబిల్ తీసుకొచ్చే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుంది. కారణం ఏంటంటే మొబైల్ వాడకం పెరిగేసరికి బయట ఉండాల్సినటువంటి మొబైల్ ఇప్పుడు ఏకంగా మందిరంలోకి వచ్చి కూర్చొని, విశ్వాసుల్లో జోబుల్లో కూర్చొని బైబిల్ని పక్కకు త్రోసివేసేసినంత పరిస్థితి ఏర్పడింది. బైబిల్ చదవడం చాలా ప్రాముఖ్యం. మొబైల్ ద్వారా చదువుతున్నారు, ఓకే, కానీ అదే సమయంలో మొబైల్ ద్వారా చదివినప్పుడు మనం డిస్ట్రాక్ట్ కావచ్చేమో, కానీ బైబిల్ అక్షరార్థంగా మనం చదువుతున్నప్పుడు డిస్ట్రాక్ట్ అయ్యే అవకాశం లేదు అనే సంగతి మనం గ్రహించుకోవాలి. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయము, ధర్మశాస్త్రమును పరిశోధించని వారు. స్తోత్రం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో మనకందరికీ తెలిసిన విషయమే. బెరయ అనేటువంటి పట్టణములోని సంఘస్థులో, లేదా బెరయ అనేటువంటి ఆ పట్టణ ప్రజలో, విశ్వాసులుగా మారిన పట్టణ ప్రజలు, ఎందుకంటే బెరలో సంఘం ఉన్నట్టుగానే లేదంటే కానీ మనకు ఆధారాలు లేవు. అక్కడ సంఘం ఉన్నా లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ లేఖనాల్ని, పౌలు గారు చెప్పిన వాటిని, ఎవరు జూనియర్ పాస్టర్స్ తిమోతియో, తీతో, లేకపోతే వీళ్ళు చెప్పినట్టు వాక్యాలు కాదు, సీనియర్లు అయినప్పటికీ కూడా వాళ్ళు చెప్పినవి అలాగున్నాయో లేదో అని పరిశోధిస్తున్నారు. స్తోత్రం. రెండో విషయం, దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేసేవాళ్ళుగా ఉండాలి. మనం పరిశీలన చేస్తే, మనం పరిశోధన చేస్తే మన అవగాహన పెరుగుతుంది. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13, 14 అంతా కలిసి ఉంది. తెలుగులో విడిగా చివరిలో 14వ వచనం చివరి భాగం అక్కడ రాయబడిన మాటలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. Christ did this in order that blessing given to Abraham might come to Gentiles through Christ Jesus, so that
faith we may receive the promise of the Spirit. ఇంగ్లీష్లో, now Christ rescued us from the curse of the law by becoming cursed himself for our sake. స్తోత్రం. curse of the law. స్తోత్రం. చదువుతాం సార్ తెలుగులో 14వ వచనం. ఆత్మను గూర్చినటువంటి వాగ్దానం విశ్వాసము వలన మనకు లభించునట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మోచించెను. దేవుని స్తోత్రం. Yet Christ paid the full price to set us free from the curse of the law. He absorbed the curse completely as he became a curse in our place. అయినప్పటికీ లేదా ఇంకా మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విమోచించడానికి సంపూర్ణంగా వెలను చెల్లించాడు. He absorbed the curse. ఆ శాపాన్ని పీల్చుకున్నాడు, గ్రహించాడు, సంగ్రహించాడు కంప్లీట్లీ, సంపూర్ణంగా. అండ్ బికమ్ ఎ కర్స్ ఇన్ అవర్ ప్లేస్. మనము శాపగ్రస్తులు మారాల్సిన స్థానములో ఆయనే శాపగ్రస్తుడుగా మారాడు. 14వ వచనం రాయబడింది, జీసస్ క్రైస్ట్ డిజాల్వ్డ్ ద కర్స్ ఫ్రమ్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లోంచి ఆ శాపాన్ని ఆయన తొలగించేశాడు, అదృశ్యం చేసేశాడు. దేవుని స్తోత్రం. So that in him all the blessings of Abraham can be poured out upon Gentiles. తద్వారా ఏమవుతుందంటే శాపము, ఒక్క శాపం పోయినప్పుడు అబ్రహాము యొక్క అనేకమైన ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి. స్తోత్రం. మూడో విషయము, ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి శాపాన్ని గుర్తించని వాళ్ళు. ధర్మశాస్త్రము నెరుగని ఈ ప్రజలు శాపగ్రస్తులని మీరు పలికారు, బాగానే ఉంది. వాళ్ళ మీద శాపం నిలవాలన్నట్టుగా శాపనార్థాలు కూడా పలికారు, బాగానే ఉంది. వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను పడునుగాక అన్నారు. శాపాన్ని వాళ్ళే కొని తెచ్చుకున్నారు. దేవుడు చెప్పించాడు. అంతేకాకుండా దైవజనులు అనబడిన వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు శాపం పలికారు. దేవుని ప్రజలు అనబడినట్టు ఇశ్రాయేల్ మీద ఇటువంటి 3 శాపాలు మనకు కనిపిస్తాయి. సరే, ఏదేమన్నప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాట, ధర్మశాస్త్ర శాపాన్ని వాళ్ళు గుర్తించలేదు. ధర్మశాస్త్ర శాపం ఏంటంటే, ధర్మశాస్త్రం శాపం కాదు. లా వాజ్ నాట్ ఈజ్ నాట్ ఎ కర్స్. లా ఈజ్ ఎ బ్లెస్సింగ్. ఎందుకు అంటే రోమాపత్రిక 7వ అధ్యాయంలో రాయబడింది, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. ఆత్మ సంబంధమైనది ఆశీర్వాదమే కానీ అనర్థం కాదు, లేకపోతే శాపం కాదు అనే సంగతిని మీరు గుర్తు చేసుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం మనకందరికీ తెలిసిన మాటే. ఆశీర్వాదానికి వారసులవుటకు దేవుడు మనల్ని పిలిచాడు, శాపానికి వారసులవుటకు కాదు. నేను ఆరంభంలోనే చెప్పినట్లుగా ఆశీర్వాదానికి వారసులవుటకు దేవుడు మనల్ని పిలిచాడు. స్తోత్రం. మన పిలుపు అదే. మనకు ఒక పిలుపు ఉంది, దేవుని బిడ్డలకు ఒక పిలుపు ఉంది. పాత నిబంధన వారైనా కొత్త నిబంధన వారైనా అందరికీ ఒక పిలుపు ఇచ్చాడు. అందరూ శాపంలో ఉన్నారు, అందరూ శాపం నుంచి బయటపడాలి. అందరూ శాపంలో నిలిచి ఉండడం దేవుని చిత్తం కాదు. శాపం నుంచి బయటపడడం, ధర్మశాస్త్ర శాపం నుంచి బయటపడడం, అంతేకాకుండా దేవుని ఆశీర్వాదాలను పొందుకోవడం అనేది ప్రాముఖ్యమైన విషయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చదువుతున్నాను 3వ అధ్యాయము 9వ వచనం. Never retaliate when someone treats you wrongly, nor insult those because a blessing is what God promised to give you. అనగా దేవుడు మీకు వాగ్దానం చేసింది ఆశీర్వాదమే, శాపం కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. శాపగ్రస్తులు ఎవరు అంటే, 1 ధర్మశాస్త్రమును సరిగా బోధించనటి వాళ్ళు. ప్రజలు శాపగ్రస్తులు అనుకుంటున్నారు కానీ ప్రజల మీద పరిపాలకులుగా, నాయకులుగా ఉన్నటువంటి ప్రజలు నడిపించేటి వాళ్ళే శాపగ్రస్తులు. 2వది, ధర్మశాస్త్రము పరిశోధించని వారు. వాళ్ళు పరిశోధించేటే మెస్సియాని కనుగొనిండే వాళ్ళు పరిశోధించలేదు. 3వది, ధర్మశాస్త్రం యొక్క శాప విమోచన గురించి ఆలోచన చేయని వాళ్ళు, లేదా ధర్మశాస్త్ర శాపాన్ని గుర్తించని వాళ్ళు. 4వది, దీవించడానికి దేవుడిస్తున్న పిలుపును గ్రహించని వాళ్ళు. వీళ్ళు శాపగ్రస్తులు. వాళ్ళు శాపగ్రస్తులై ఇతరులను శాపగ్రస్తులు అంటున్నారు.
అనగా పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తున్నట్లుగా అలాగే ఇశ్రాయేలు యొక్క నాయకులకి ఇశ్రాయేలు శాపగ్రస్తులుగా కనబడుతున్నారు. పవిత్రులకు అన్నీ పవిత్రంగా ఉంటాయి అని తీతుకు పత్రికలో 1వ అధ్యాయంలో రాయబడింది. స్తోత్రం, స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. మనం శాపగ్రస్తులం కాదు, శాపం నుంచి మనం విమోచించబడ్డాం. క్రీస్తు మనల్ని విమోచించాడు. క్రీస్తు ద్వారా శాప విమోచన జరిగింది మనకు. పాత రోజుల్లో మునులు ఏవో వారి కోపం వచ్చినప్పుడు శాపాన్ని పలుకుతుంటారు. కొన్ని దినాల తర్వాత శాప విమోచన మార్గం వాళ్ళు చెప్తారు, లేకపోతే ఆ విధానం ప్రకారము ఆ వ్యక్తులకి శాపం తొలగిపోయిన సందర్భాలు మనం పురాణాల్లో చదువుతున్నాం. శాప విమోచన కలగాలి. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ధర్మశాస్త్రపు శాపం నుంచి మనకు విడుదల కలగాలి. స్తోత్రం. విడుదల కలిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మీరు మాకు వినిపిస్తున్న మాటల కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనం చేస్తున్నాం. దినముల అంతమందు నాయన నీ కుమారుని ద్వారా మాట్లాడావు. దినముల అంతమందు ప్రభువా ఈ అంత్య దినాల్లో మీ దాసుల ద్వారా మాట్లాడుతున్నారు. అందుని బట్టి మీకు వందనం చేయిస్తున్నాం ప్రభువా. అయ్యా మీకు వందనం చేయిస్తున్నాం. ఈ సమయంలో ఇక్కడ చిన్న వారందరి కొరకై మీకు వందనాలు. మాటలు వింటున్న వారందరి కొరకై మీకు వందనం చేయిస్తున్నాం. ఇదనమంతా మీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చమని సకల ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, రేపు ఉదయకాలం 8 గంటల నుంచి 8:30 వరకు ప్రసారమైనటువంటి కార్యక్రమాన్ని వీక్షించడానికి ముందుగా మీకు అడ్వాన్స్గా మీకు స్వాగతం, ఆహ్వానం పలుకుతున్నాం. రేపు ఇదే సమయంలో ఇదే ఛానల్లో, శాంతి టీవీ ఛానల్లో కలుసుకుందాం. లేదంటే ఉదయం 8 గంటలకి యూట్యూబ్లోని స్ట్రీమింగ్ జరుగుతుంది కనుక అదే సమయంలో మీరు దీన్ని చూసేటువంటి అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా కొరకు ప్రార్థించండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.